నన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు తండ్రి సమాన జనారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా రఘువీరెడ్డి ఎంపీ గారికి, అదేవిధంగా మా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నన్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నందుకు అధిష్టానానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే మహేష్ అన్న టీపీసీసీ ప్రెసిడెంట్ బడుగు బలహీన చెందిన వ్యక్తి కాబట్టి నన్ను కూడా అతను ఇట్లా కృషి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారు పార్టీ లైన్లో అందరి పనిచేసేవానికి గుర్తింపు వస్తున్న విధంగా ఈరోజు ఈ గుర్తింపు వచ్చినందుకు నేను ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్గా చేసినారు, సేవలు అందించినారు. అదేవిధంగా నేను చాలా గత 7 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, తర్వాత మండల పార్టీ అధ్యక్షునిగా, బ్లాక్ కాంగ్రెస్గా, తర్వాత టౌన్ కాంగ్రెస్గా చాలా పార్టీకి సేవ చేసినాను. ఈసారి నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ, నన్ను ఎన్నుకున్న అధిష్టానానికి కానీ, తర్వాత టీపీసీసీకి కానీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, తర్వాత అందరికీ కూడా ఎంపీలకు అందరికీ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రికి మరి ధన్యవాదాలు ముగిస్తాను.